దేవుడిని నమ్ముకోండి, నిజాన్ని తెలుసుకోండి. నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోండి ముందు. ఆ తర్వాత మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తారు. నా లైఫ్ లో, నా పర్సనల్ లైఫ్ లో చాలా అద్భుతాలు చూశాను. సో నా విధంగా మీ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చూడాలని, మీరు అందరూ మారాలని, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని, నిజమైన దేవుడి గురించి మీరు ఇంకా ఒకరికి ఎంతో మందికి తెలియజేయాలని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించాలని, మీ జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేయాలని మేమంతా కూడా ఎంతో ప్రయాసపడి చాలా గ్రామాలు తిరుగుతూ దేవుడి గురించి సువార్త చెప్పడానికి వచ్చాం. దాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము వాడుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశంలో మీతో మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినందుకు, ఇచ్చిన మాటలను బట్టి దేవుడు దీవించిన కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. బోలో క్రీస్తు మహారాజ్ కి. మీ పాపం పోవాలంటే చేతులు వనకటము, ఒంట్లో బాధ, శరీరంలో బాధ తొలగించండి. దుశ్శక్తులు, అంధకార శక్తి నుంచి విడుదల దయచేయండి. సాతాను శక్తులు, చీకటి శక్తి నుంచి విడిపించండి. ప్రతి దురాత్మ శక్తి నుంచి విడిపించండి. నామములో బిడ్డకు స్వస్థత కలుగును గాక. యేసు నామములో బిడ్డకు విడుదల కలుగును గాక. రిఖాందర్లో యేసులాంటి దేవుడు ఎంత వెదికినా దొరకడు సాని. మార్గంలో బాధ, తలలో శోధన, చేతుల్లో శోధన, యేసు నామములో కూడా విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో కూడా బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. జీవం కలిగిన గాయపడస్తాలతో బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన పరిపూర్ణమైన స్వస్థత విడుదల బిడ్డకు దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా, పెద్ద భారం కాడ మేము ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు స్వస్థవారం ఇచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్ద భారం కాడ ఇప్పుడు రా స్టీఫెన్ పాస్టర్ గారు అన్నాం, మాకు చెప్తాం. పెద్ద భారం రేపు రండి, ప్రేయర్ చేస్తాం. ఒకటేంటంటే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంది, గాయకులు జోడుతారు, నువ్వు కూడా తీసే మీ కొరకు, మీ రోగాల కొరకు నేను ఎల్లుండే వచ్చి ప్రేయర్ చేస్తాను. రేపు కాదు, ఎల్లుండ సోమవారం.